హాయ్ అండి అందరికీ. ఇది పాలకూర. ఈరోజు పాలకూర అనేది సింపుల్ అండ్ ఈజీగా మనం ఎలా పెంచుకోవచ్చు కుండీల్లో అనేది నేను చూపిస్తాను. దానికి మట్టి అనేది లేయర్స్గా అలాగ వేసుకున్నాను. అదంతా మీకు వివరంగా చెప్తానండి. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్. నేను మీ హిమ. ఇదండి మనకి కిచెన్ వేస్ట్ అన్నమాట. ఈ కిచెన్ వేస్ట్లో నాకు ఒక మామిడి మొక్క, 4-5 పనస మొక్కలు అయితే వచ్చాయి. ఇది ఎంత కిచెన్ వేస్ట్ మేము తినేసిన తర్వాత వస్తుంది కదా, ఫ్రూట్ పీల్స్ అవన్నీ కలిపి వేసిన వేస్ట్ అన్నమాట. ఇప్పుడు నేను లేయర్స్గా మట్టి అనేది ఎలా వేసుకోవాలి, మొక్కలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గ్లౌజ్ అయితే వేసేసుకున్నాను నేను. ఇది థర్మోకోల్ బాక్స్ అండి. ఇలాగ బాక్స్లో అయినా టబ్లో అయినా మీరు వేసుకోవచ్చు. దీనికి ఈజీగా చక్కగా ఇలాగ 4 హోల్స్ అయితే వేసేసుకోవాలి. ఇది డ్రైనేజ్ అనమాట. డ్రైన్ హోల్స్ మనము కుండీల్లో పెట్టుకున్నప్పుడు డ్రైన్ హోల్స్ అనేవి కంపల్సరీ వేసుకోవాలి. లేకపోతే ఏ మొక్కలైనా సరే వాటర్ ఎక్కువైతే కుళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ హోల్స్ పెట్టుకున్న తర్వాత దీని మీద రాళ్ళు అయితే చక్కగా పెట్టేసుకోవాలన్నమాట. రాళ్ళు ఇలా పెట్టుకుంటే ఆ మట్టితో క్లోజ్ అవ్వకోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ రెడీ అయిపోయింది ఉంది కదా టబ్లోది, అదైతే ఒక లేయర్గా ఫస్ట్ లేయర్ వేశాను. ఆ తర్వాత ఫ్రూట్ పీల్స్ అన్నమాట. ఇవి రెడీ అవ్వకోకుండా ఉన్న కిచెన్ వేస్ట్, ఫ్రూట్ తొక్కలు, అరటిపళ్ళ తొక్కలు అన్నీ కలిపేసి ఒక లేయర్ అయితే వేశాను. ఆ తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ చక్కగా కంపోస్ట్ అయిపోయింది ఉంది కదా, అది వేశాను అనమాట ఒక లేయరు. ఇలాగ లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు ఎండుటాకులు, గార్డెన్లో తీసేసిన ఎండుటాకులు ఉంటుంది కదా, అది ఒక లేయరు వేశాను. మళ్ళీ దాని మీద ఇంకొక లేయర్ కిచెన్ వేస్ట్ వేసి ఇప్పుడు కౌడంగ్ మెన్యూర్ అనమాట. ఇది ఆవు పేడ, బాగా ఎండిపోయిన రెడీ అయిపోయిన ఆవు పేడ అయితే వేసాను. మళ్ళీ కిచెన్ వేస్ట్ ఒక లేయర్ వేసి బాగా రెడీ అయిపోయిన కంపోస్టు వేసుకున్నాను అనమాట. ఇలా లేయర్స్గా వేసుకోవటం వల్ల మనకి బాగా కంపోస్ట్ లాగా రెడీ అవుతుంది. చూసారు కదా, ఎందుకంటే వానపాములు ఇలా వచ్చాయి. ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో ఇట్లాగా రెడీ అవుతాయి. ఆ రెడీ అయిన కంపోస్ట్ కూడా కొద్దిగా వేసామనుకోండి, దాంట్లో ఉన్న వానపాములు ఇంకా పిల్లలు పెట్టి మనకి కంపోస్ట్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. ఆ ఫ్రూట్ పీల్స్ తినడానికి వీటికి ఆహారం అన్నమాట. అది ఆహారం తింటూ పిల్లల్ని పెడతాయి అన్నమాట. ఇప్పుడు పాలకూర విత్తనాలు అయితే వేసేసుకున్నాము. ఇవి వేసేసుకున్న తర్వాత దాని మీద ఒక లేయర్ లాగా మట్టితో కలిసిన కంపోస్ట్ అయితే నేను వేసేస్తున్నాను. పైన గింజలు క్లోజ్ అయ్యేటట్టు ఈ లేయర్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసాను. దీంట్లో కొద్దిగా మట్టి కూడా ఉంది, అది ఎరువుగా తయారైపోయింది కదా, అది వేసుకున్నాము. వేసేసిన తర్వాత ఇది పుల్ల మజ్జిగ, పైన చూసావా తరకలుగా ఉంది. పుల్ల మజ్జిగ అరటిపండు పీల్స్ వేసింది, నానబెట్టింది అనమాట. ఆ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల టెర్రస్ మీద పెంచుకునే వాళ్ళకి మట్టితో పని లేకుండా చక్కగా ఇలా వేసేసుకుంటే లేయర్స్గా ఫ్రూట్ పీల్స్, ఎండుటాకులు ఇవన్నిటితోటి చక్కగా లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీనికి డే బై డే వాటరింగ్ ఇస్తూ ఉంటే మనకి ఎంతో బాగా మొలకలు అనేవి, చూసారు కదా పాలకూర మొలకలు చక్కగా వచ్చేసాయి. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న బాల్కనీలో కూడా ఓన్లీ కిచెన్ వేస్ట్ కొంచెం మట్టి దొరకడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం మట్టితో ఇలాగ పాలకూర పెంచేసుకోవచ్చు. ఆకుకూరలన్నీ ఇలాగ ఈజీగా పెంచేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి మంచి వీడియోల కోసం, మంచి ఐడియాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఎలాంటివి వీడియోలు కావాలన్నా చేస్తాను.